హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని దెన్ విల్ మూవ్ టు నెక్స్ట్ డే టుమారో. ఓకే, సో ఇవాళ చూడండి మార్కెట్ ఎక్కడైతే నిన్న క్లోజింగ్ అయిందో దానికన్నా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫుల్ బయింగ్ ప్రెషర్ వచ్చింది. బయింగ్ ప్రెషర్ వచ్చింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతామా అంటే ఎస్. చూడండి, ఇది ప్రీవియస్ డే నిన్న ఇది జరిగింది. నిన్న నిన్న ఇది అయింది. మొన్న చూడండి మనం బయింగ్ జోన్ దగ్గర ఉండే, అందుకే ఇది మార్క్ చేసి పెట్టుకున్నాం మేము. సో చూడండి ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ముందు కూడా ప్రీవియస్ డే కూడా వెళ్ళిందో అక్కడి నుంచి రివర్సల్ అయిందో అక్కడి నుంచే ఈ స్టార్టెడ్ రివర్సింగ్ అగైన్ టుడే. సో ఇనిషియల్లీ మేము ఈ ట్రేడ్ తీసుకోలేకపోయాం, కానీ ఈ డౌన్ఫాల్లో వీ వేర్ ఏబుల్ టు రికవర్. కొంచెం ఇక్కడ మనకు రెండు ఎస్ఎల్ హిట్ అయినాయి అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ ఆర్ లాస్ రికవర్ అయ్యి వీ ఎండెడ్ అప్ విత్ 15% ప్రాఫిట్. సో దాట్స్ హౌ ద డే వెంట్. సో పొద్దున ఎవరన్నా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అంటే నేనేం చెప్పానంటే ఈ హై దాటితే తీసుకోండి అని చెప్పాను. 150 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అన్నాను. దాని నా ఫస్ట్ టార్గెట్ విల్ బి 200 తర్వాత 230 అన్నాను అంతే. తర్వాత దానిపైన క్లోజింగ్ ఇస్తే 300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉండే, కానీ ఇదంతా మనకి సెల్లింగ్ జోన్ ఉండే. ఎందుకంటే ప్రీవియస్లీ చూడండి మనం ఎక్కడైతే పడ్డామో లాస్ట్ వెనస్డే ఆ జోన్ దాకా వెళ్ళాం మళ్ళీ. సో ఈ జోన్లో ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకే తీసుకొస్తున్నారు. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే ఆల్సో. అయితే ఓకే, చూడండి మేమేం చేసామంటే ఈ జోన్ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇగో దీని కింద ఇక్కడ ఈ జోన్ కింద మనకి వెళ్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అని అనుకున్నాం. సో విట్ టుక్ ఎ ట్రేడ్ ఫ్రమ్ హియర్. సో తర్వాత ఏమైంది, ఇది బ్రేక్ అయినాక ఇక్కడ తీసుకున్నాం. 170 తర్వాత బ్రేక్ అయితే వి బుక్ గుడ్ ప్రాఫిట్ ఓవర్ హియర్. దాట్స్ వాట్ హ్యాపెన్ టుడే. ఓకే, తర్వాత చూడండి ఈ ఫాల్ అయ్యాక చూడండి మార్కెట్ చూడండి దీని దగ్గరికి రానిలే చూడండి మళ్ళీ మార్కెట్. సో ఫస్ట్ లో బ్రేక్ అయింది 24,000. దాని తర్వాత చూడండి నెక్స్ట్ లో 2440. తర్వాత చూడండి 44. తర్వాత చూడండి 52. ఇక్కడ కూడా చూడండి 60. సో మార్కెట్ని దే ఆర్ ట్రైంగ్ టు కీప్ ది మార్కెట్ అప్. ఆల్ మాక్సిమం ట్రై చేస్తున్నారు మార్కెట్ పై చేయడానికి. సో అందుకని నేను ఏం చెప్తానంటే ఈ జోన్లో ట్రేడ్ చేయకండి. సింపుల్, డోంట్ ట్రేడ్ ఇన్ దిస్ జోన్. ఈ జోన్లో చేయకండి. అండ్ మార్కెట్ మళ్ళీ మీరు మంచి ట్రేడ్స్ రావాలి అంటే మళ్ళీ ఈ జోన్ దాటేదాకా చేయకండి. 24,140 అండ్ 24,000 దీస్ ఆర్ ద జోన్స్. మీరు ఇక్కడ ట్రేడ్ చేయకుండా పక్కన కూర్చోండి. ఐదర్ 24,140 పైకి వెళ్తే లుక్ ఫర్ 24,170 ఆర్ 180 టార్గెట్స్. దాని తర్వాత 200 తర్వాత 230 దాకా చూడొచ్చు. దాట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ మ్యాక్స్. ఎందుకంటే ఇవాళ పొద్దున్న చూస్తే మీరు ప్రీమియమ్స్ 24,050 24,100 దగ్గర మంచి రెసిస్టెన్స్ లాగా మంచి ఓఐ ఉండే. ఓకే, వన్స్ ఆ జోన్స్ బ్రేక్ అయ్యాక 24,200 దగ్గర అరౌండ్ 15 crores ఏమో ఉండే ఏది ఓఐ వాల్యూమ్. తర్వాత ఇది 24,210 20 దాకా వెళ్ళాక 24,200 దగ్గర వాల్యూమ్ ఎంత పెరిగింది అంటే అది 16 crores నుంచి ఇమ్మీడియట్గా 18 crores, 20 crores, 28 crores, 30 crores దాకా వెళ్ళిపోయింది. అంటే 24,200 300 దగ్గర బాగా సెల్లర్స్ ఓఐ పెరిగిపోయింది. అంటే దే డోంట్ వాళ్ళకి ఏంటంటే 24,200 పైన మార్కెట్ వెళ్ళొద్దు అని దే హ్యావ్ డిసైడెడ్. సో అందుకు వాళ్ళ జోన్లో చాలా, అందుకే చూడండి మీకు ఎంత మాక్సిమం ట్రై చేసినా 24,220 కన్నా పైకి వెళ్ళలేకపోయారు మీరు. దాని తర్వాత చూడండి ఎన్నిసార్లు పైకి వెళ్దామని చూసినా దే వర్ నాట్ ఏబుల్ టు. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ ఎన్నిసార్లు మీరు వెళ్తున్నా అన్నిసార్లు తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళు యాక్టివ్ అయింది 24,160 కిందకి వెళ్తే దేవ్ యాక్టివ్ అంతే. అక్కడ ఏమైందంటే 24 కింద కూడా ఏమైంది 24,100 దగ్గర కూడా వాల్యూమ్ బాగా ఉండే సపోర్ట్ లాగా. సో 24,100 బ్రేక్ అవ్వగానే వి వెంట్ డౌన్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఎందుకంటే కింద కూడా చాలా మంది ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చేస్తారు, మార్కెట్ పైకి వెళ్ళింది కదా అని చాలా మంది కాల్ సైడ్ తీసుకొని ఉంటుంటారు. వాళ్ళు బిల్డ్ అయ్యేదాకా వెయిట్ చేశారు. ఎంతమంది బిల్డ్ చేయగలుగుతారో అంతమంది బిల్డ్ చేశారు. చూడండి ఇది 9:15 క్యాండిల్. దాని తర్వాత ఆల్మోస్ట్ 12:50 3 అవర్స్ బయ్యర్స్ ఎంతమంది అక్యుములేట్ చేయగలుగుతారో అంతమందిని అక్యుములేట్ చేసుకోగలిగారు. వాళ్ళు చేసేదాకా అలా అక్యుములేట్ అయ్యేదాకా వెయిట్ చేశారు. దెన్
వాళ్ళకొక్కసారి వాళ్ళ ఎస్ఎల్స్ ఎక్కడున్నాయని తెలిసాక ఒక్కటే క్యాండిల్‌లో అందరూ ఎస్ఎల్ కొట్టారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. నిన్న ఎవరైతే మార్కెట్ పడుతుందని చాలా మంది పుట్టు తీసుకున్నారో ఆర్ఎల్స్ ఇక్కడ కూర్చున్న సెల్లర్స్ అక్కడే కూర్చున్నారో వాళ్ళు ఎస్ఎల్ కొట్టాలనుకున్నారు. దే హావ్ టేకెన్ ద మార్కెట్ అప్. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ చూడండి బయ్యర్స్ కిందకి రానివ్వట్లేదు మాక్సిమం. సో అందుకని నేను చెప్తున్నానంటే ఈ జోన్ 23,990 కిందకెళ్తేనే మార్కెట్ లుక్స్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటే మీకు టార్గెట్స్ ఏంటి అంటే చెప్తాను చూడండి. 990 కిందకెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 990 అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ ఇక్కడికి 940 దాకా చూసుకోవచ్చు. 990 నుంచి 940 బిలో వెళ్తే లుక్ ఫర్ ఈ టార్గెట్ 895. దానికన్నా కిందకెళ్తే లుక్ ఫర్ దిస్ టార్గెట్స్ 860. ఈ టార్గెట్స్ మీరు డౌన్ సైడ్ చూడగలుగుతారు. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. మళ్ళీ పైకి వెళ్తే మాత్రం లుక్ ఫర్ 24,140 పైన వెళ్తేనే లుక్ ఫర్ ఆర్ఎల్స్ యూ కెన్ డూ దిస్. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా చూసుకోండి. ఇక్కడ 2480 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. 2480 నుంచి వీ కెన్ లుక్ ఫర్ 24,120 140. 2480 పైన క్లోజింగ్ ఇస్తే 140 180 అండ్ 230 టార్గెట్స్ చూసుకోవచ్చు అప్ సైడ్. ఒక్కసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. వాట్ అక్కడ ఏం చెప్తుందో అది చూసుకుంటే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 16 ఉండే ఇట్ హాస్ గాన్ టు 195. ఆలోచించండి. ఇక్కడ 16 ఉన్నప్పుడు ఇక్కడ 9 ఏమో ఉండే చూడండి 105కి వెళ్ళిపోయారు. సో దాట్స్ హౌ దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆ లెవెల్స్. సో 24,200 300 దగ్గర చూడండి చాలా వాల్యూమ్ ఉంది ఇంకా. సో 24,200 దాటని ఇక్కడ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ చూడండి 24,100. 24,100 పైకి వెళ్తే 24,150 180 200 దాకా మ్యాక్స్ వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ కింద పట్టమే. ఓకే. అండ్ సపోర్ట్ చూడండి. సపోర్ట్ చూస్తే 24,000. సో నేను అందుకే ఏం చెప్పాను 24,990 కిందకి వెళ్తే 980 కిందకి వెళ్తే 950 900 అండ్ 850 టార్గెట్స్ ఆర్ వెరీ మచ్ దేర్. అక్కడ 23,800 దగ్గర మీకు మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. ఓకే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.